అదే రకంగా మా నాయకులు జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు, వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. వాళ్ళ సహకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాకు పనికొచ్చింది. ఇరవై 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది అన్ఫార్చునేట్గా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు ఇందులో. అట్లా పిలుచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. ఎనీవేస్, నో రిగ్రెట్స్. పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మీ, పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మై పార్టీ, మై ఐడియాలజీ, and I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded corporation elections. ఇక 28 మనకు, కాంగ్రెస్ ఎన్ని 17 కాంగ్రెసు, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనీకున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివేరుతున్నాడు. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు మీ 4 ఎస్ఐలు, ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రిగా ఎత్తుకపోతారు ఫస్ట్. యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఇస్ దట్ కేసులో? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడము ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబున్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా, ఎవరన్నా రాని రా, తీయక. ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటకు వెళ్ళి కొడుతున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది. మళ్ళీ టీఆర్ఎస్ను ఎత్తుకరాయడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ని ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్.
నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Hindu. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people.